ఎప్పుడైనా ఈ ప్రపంచంలో జీవిస్తున్న కోట్లాది మందిలో మీరు ఒకరు అని అనిపించిందా? అది సహజమే. అంత మాత్రాన దేవుని దృష్టిలో మీకు ప్రాముఖ్యత లేదని మాత్రం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించాడు. మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిజానికి మనమంతా ఆయనతో సంబంధం కలిగి ఉండడానికే ఈ భూగ్రహాన్ని సృష్టించాడు. అది ఎలాంటి సంబంధం అంటే, మీ మనసులో ఉన్న ఏ విషయం గురించైనా సరే మీరాయనతో చెప్పుకోవచ్చు. దేవుణ్ణి తెలుసుకోవడమే ప్రస్తుత లక్ష్యం. ఎందుకంటే మీరు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మీ పట్ల ఆయనకున్న ప్రణాళికలకు అనుగుణంగా జీవించడం సులభమవుతుంది. అయితే ఇక్కడో సమస్య ఉంది. అవును, బహుశా దాన్ని మీరు ముందే ఊహించుండొచ్చు. అదేంటంటే దేవుడు పరిపూర్ణుడు మరియు పరలోకంలో ఉంటాడు. మనం ఆయన నుండి వేరు చేయబడ్డాం. అంటే ఆయన పరలోకంలో, మనం భూలోకంలో ఉన్నందుకు కాదుగాని పాపం కారణంగా మనం ఆయనకు దూరమయ్యాం. పాపం అంటే చెడ్డ పనులు చేయడం, తప్పుడు నిర్ణయాలు, అంటే దేవుడు ఉద్దేశించినవి కాకుండా వేరే నిర్ణయాలు తీసుకోవడం. మనల్ని తిరిగి తన దగ్గరికి చేర్చుకోవడానికి, మనల్ని రక్షించడానికి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసును పంపడమే ఏకైక మార్గమని దేవునికి తెలుసు. అందుకే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని బైబిల్ చెప్తుంది. యేసు ఈ లోకంలో 2000 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం జన్మించి పాపరహిత జీవితాన్ని జీవించాడు. తన జీవితం ద్వారా ప్రేమను చూపిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని, సత్యాన్ని ఇతరులతో పంచుకొన్నాడు. తన పాపరహిత జీవితం ద్వారా దేవునితో మన సంబంధాన్ని సరిచేయగలడు. యేసు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మనం చేసిన పాపాలకు శిక్షను అనుభవించడానికి ఆయన శిలువపై చనిపోయి 3 రోజుల తరువాత తిరిగి సజీవుడయ్యాడు. ఈ అతి గొప్ప ప్రేమ కార్యమే మీకు మరియు దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చివేసింది. దేవునితో నిత్యజీవానికి యేసే మార్గం. యేసును మీ సొంత రక్షకునిగా స్వీకరించడం ద్వారా ఈ భూమి మీద కూడా దేవునితో మీ సంబంధాన్ని ఆరంభించవచ్చు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని బైబిల్ చెప్తోంది. దేవునితో ఈ సంబంధాన్ని ఆరంభించడానికి మీ హృదయంలో విశ్వసించాలి, యేసు ప్రభువని ఒప్పుకోవాలి. మరి మీరేమంటారు? అదంత కష్టమేం కాదు కదా? మనం తీసుకున్న చెడు నిర్ణయాలు మనల్ని దేవుని నుండి వేరుచేశాయి. యేసు తిరిగి మనల్ని దేవునితో జతపరుస్తాడు. మనం చేయాల్సిందల్లా మన చెడు నిర్ణయాలను, అంటే మన పాపాన్ని విడిచిపెట్టి యేసు మన రక్షకుడు అని చెప్పాలి. ఇప్పుడు మీరు దేవునితో తిరిగి జతపరచబడాలని, యేసుని మీ స్నేహితునిగా ఉండమని అడగాలనుకుంటున్నారా? దేవునితో మీ సంబంధాన్ని ఆరంభించడానికి ఈ విధంగా ప్రార్థన చేయండి. ప్రియమైన దేవా, నా పట్ల మీకున్న ఆలోచనలకు, ప్రణాళికలకు విరుద్ధంగా జీవించానని ఒప్పుకుంటున్నాను. మీతో సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. దయచేసి నా పాపాలను క్షమించండి. నా పాపాలను తొలగించడానికి యేసు శిలువుపై మరణించి తిరిగి లేచాడని నా హృదయంలో విశ్వసిస్తున్నాను. యేసును నా ప్రభువుగా, రక్షకునిగా స్వీకరిస్తున్నాను. మీ పట్ల నమ్మకంగా ఉండేలా మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నన్ను రక్షించి మీ బిడ్డగా చేసుకున్నందుకు మీకు వందనాలు. నాతో మాట్లాడండి. నేను మీ స్వరం వినడానికి, మీరు ఆశించినట్టు జీవించడానికి నాకు సహాయం చేయండి. ఈ భూమి మీద మరియు పరలోకంలో మీతో సమయం గడపాలని ఆశిస్తున్నాను. యేసునామంలో ఆమేన్.